నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే కనుక ప్రతి రాశికి సంబంధించిన స్త్రీల యొక్క సంపూర్ణ జాతకాలు తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు. ఎందుకంటే కనుక గతంలో మనం చేసాము సంపూర్ణ జాతకాలు ప్రతి రాశులకి కూడాను. అవి విజయవంతంగా చాలా మంది ప్రేక్షకుల ఆదరణ పొంది ఎన్నో వేల కామెంట్స్ వచ్చాయి మనకి చెప్పాలంటే. సో కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం నిరుత్సాహం, ఒక్కటి ఏంటంటే స్త్రీలకి ఎక్కువ చెప్పలేకపోయాము ప్రత్యేకంగా అనిపించింది. సో ఇప్పటిదాకా యూట్యూబ్లో ఎవ్వరు చెప్పుంటారండి స్త్రీలకు సంబంధించిన సంపూర్ణ జాతకం, వాళ్ళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ దశల్లో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో గురుగారు అయితే ఎన్నో రకాలుగా మనకు తెలియజేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు మనం అయితే కనుక కన్యా రాశి దగ్గర ఉన్నాం గురుగారు. కన్యా రాశి వాళ్ళ సంపూర్ణ జాతకం అనగా స్త్రీల సంపూర్ణ జాతకం. ఈ కన్యా రాశి స్త్రీలు ఎలా ఉంటారు గురుగారు? అంటే ముఖ్యంగా వాళ్ళ గుణగణాలు కానీ ఏ నక్షత్రాలు కన్యా రాశి కిందకు వస్తాయి, అలాగే ప్రస్తుత కాల పరిస్థితి బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా. కన్యా రాశి వారికి సంబంధించి పూర్తి జీవితం ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కలిసి వచ్చేవి ఏంటి, సమస్తం మంచి విషయాలని చెప్దాం తప్పకుండా. అయితే ఎవరెవరికి కన్యా రాశిలోకి వస్తారు అంటే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా కన్యా రాశిలోకి వస్తారు. కాబట్టి కన్యా రాశిని చూసుకోవాలి. సాధారణంగా ఈ రాశిలో ఉన్న పేరే కన్య. మనం చెప్పుకున్నది కన్యల గురించే, అంతేగా, వాళ్ళకి సంబంధించింది స్త్రీ రాశి. అంటే రాశ్యాధిపతి బుధుడు అవుతాడు. కాబట్టి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, గుణగణాలు ఎలా ఉంటాయి అంటే కనుక వీళ్ళు విపరీతమైన అందగత్తెలు. ఎంత అందగత్తెలు అంటే కనుక వీళ్ళని అంటే ఏదో అప్సరసలతోటో గంధర్వులతోటో వీళ్ళ అలాంటి వాళ్ళతో పోల్చొచ్చేమో అనే రీతిలో వీళ్ళ అందం ఉంటుందని చెప్పచ్చు. అందుకే వీళ్ళలో ఎక్కువగా పుట్టిన వాళ్ళు సాధారణంగా చాలా అందంగా ఉంటారు. మంచి హైటు, మంచి పర్సనాలిటీ, మంచి తెలివితేటలు, అలాగే చూపరులను ఆకట్టుకునేటటువంటి లక్షణాలు, శారీరక సౌష్ఠమము, అంగ సౌష్ఠమము అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళకి కాళ్ళు పొడుగ్గా ఉంటాయని చెప్పచ్చు, చేతులు పొడుగ్గా ఉంటాయని చెప్పచ్చు, మొహం కొంచెం కోలగా ఉండి చాలా అందమైన నుదురు ఉండి, చక్కని కళ్ళు ఉండి, చక్కని పళ్ళవరస ఉండి, చక్కని ముక్కు, చక్కని స్ట్రక్చర్ ఉండడంతో పాటుగా ఎక్కడ ఎంతవరకు ఎలా ఉండాలో అంతవరకు వాళ్ళ స్ట్రక్చర్ ఉండేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఉండడం వల్ల చెక్కిన శిల్పంలా ఉంటారని కూడా చెప్పచ్చు. అంత అందమైనటువంటి వ్యక్తులు. ఏదో భగవంతుడు ఏదో ప్రత్యేకంగా వీళ్ళని చెక్కేడా అన్నట్టుగా ఉంటారు ఆడవాళ్ళు. కాబట్టి అంత అందంగా పుడతారు పుట్టినప్పటి నుంచి కూడా. ఏదో వీళ్ళు లైఫ్ స్టైల్లో వీళ్ళ జీవితాన్ని వీళ్ళు పాడు చేసుకోవాలని తప్ప, అందాన్ని పాడు చేసుకోవాలని తప్ప వీళ్ళు అందంగా పుడతారు. దాని అదృష్టవంతులు అని చెప్పచ్చు. అయితే వీళ్ళ అందం వీళ్ళ జీవితంలో ఎన్నో అవకాశాలని కలగజేస్తుంది, ఎన్నో ఇబ్బందుల్ని కలగజేస్తుంది. 2 రకాలు. దీన్ని మీరు ఎన్ని రకాలుగా అర్థం చేసుకోండి, వేరే విషయం. ఇంకా ఈ అందం వీళ్ళకి ఎన్నో రకాల అవకాశాలని కలగజేస్తుంది, ఇబ్బందులు కూడా కలగజేస్తుంది. ఇది ప్రధాన విషయం. అందమే శాపం అని అంటూ ఉంటారు కదా. అదేంటంటే పరిస్థితులు బట్టి వస్తుంటుంది. అంచేత ఏంటంటే వాళ్ళు ఉండే పరిస్థితులు, వాళ్ళ వాతావరణం, అనేక రకాల కారణాలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి వీళ్ళు అంటే కొన్ని పరిస్థితుల వల్ల వీళ్ళు ఏంటంటే ఎందుకు నేను ఇంత అందంగా ఉన్నాను అని వాళ్ళ అందం మీద వాళ్ళకి విరక్తి కలుగుతుంటుంది అనమాట. అది ఇప్పుడు వస్తుంటే ఒక్కొక్కసారి ఎక్కువ మంది వీళ్ళని ఇష్టపడాలు, దాంతో ఎక్కువగా వీళ్ళని హెరేజ్ చేయడాలు, రకరకాల ప్రభావాలు పెరిగిపోతుంటాయి చూసారా. అప్పుడు వాళ్ళని వదిలించుకోలేక ఇంతమంది ఉంటే నన్ను ఎందుకు పట్టుకుంటున్నారా మీరు అందరూ, నేనెందుకు ఇంత అందంగా ఉన్నాను అన్న అంటే అలాగా ఫీల్ అయ్యే పరిస్థితి. అది అందరికీ రాదు. అలాంటి ప్రత్యేకమైనటువంటి అంటే అందం గురించి చెప్తే అంత అందంగా ఉంటారని అర్థం. అందం ఒకటేనా అంటే అమ్మ బాబోయ్, ఎవరైతే కన్యా రాశి స్త్రీలు ఉన్నారో వాళ్ళు నిజంగా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే రాశ్యాధిపతి బుధుడు అయ్యాడు, సమన్వయ చక్రవర్తి బుధుడు. అంటే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించగలగడం, ఆస్వాదించగలగడం, నేర్చుకోగలగడం, తెలుసుకోగలగడంలో నేర్పరులు వీళ్ళు. జీవితాన్ని అద్భుతంగా వీళ్ళు ఎలా అయితే అందంగా ఉంటారో వీళ్ళ జీవితం అంత అందంగా మలుచుకోగలిగేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. క్రమశిక్షణ, వందిక, పద్ధతి, ఆలోచన, జాగ్రత్త, బిహేవియరు, లైఫ్ స్టైలు, అలాగే సమాజపరమైనటువంటి వ్యవస్థ, ఎన్నో రకాల విషయాల్లో వీళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు. మిగతా రాశి స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళలో ఎన్నో 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 ప్రత్యేకతలు చూపించవచ్చు. అంత ప్రత్యేకంగా ఉంటారనమాట. అంటే ఒక కొలమానం ప్రకారంగా ఉంటారని చెప్పచ్చు. మెజర్మెంట్స్, కొలతలు, ఆలోచనలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక స్కేల్ మీద ఉన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేయగలుగుతారు. అలాంటి లక్షణాలు వీళ్ళకుంటాయి.
ఇక చిన్నప్పుడు చూసుకున్నట్లయితే అల్లరి విపరీతంగా చేస్తారు, విపరీతంగా ఈ వస్తువులు పాడు చేస్తారు, ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, పోటీతత్వం విపరీతంగా ఉంటుంది. చిన్నప్పుడు అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి అన్నీ పోటీపడి నేర్చుకుంటారు. కాబట్టి వీళ్ళకి పోటీ అంటే చాలా ఇష్టం. చదువులో కూడా అంతే, ఎగ్జామ్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లోనే కానీ పోటీతత్వం. ఎవరికైనా వీళ్ళకైనా ఎవరికైనా బాగా మార్కులు వచ్చినా తట్టుకోలేరు, ఉక్రోషం వచ్చేస్తుంటుంది. లేదా బాగా చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మంచి మార్కుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఆశాజీవులు అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడే వీళ్ళ తోటి వాళ్ళకి సైకిల్ ఉంది, వీళ్ళకి లేదు, కావాలనిపించడం, ఏదో బొమ్మలు ఉన్నాయి వీళ్ళకి లేవు, కావాలనిపించడం. ఇలాగా ఎదుటి వాళ్ళకు ఉన్నది వీళ్ళకి లేకపోతే అది కావాలనుకుని గట్టిగా కోరుకుని సాధించుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు అని చెప్పచ్చు. ఆశాజీవులు, అన్నీ కావాలి, వీళ్ళకి అసంతృప్తి అనేది ఉండకూడదు, తృప్తిగా బతకాలి, తృప్తిగా జీవించాలి, అంటే అన్నిటినీ ఆస్వాదించాలనే లక్షణం వీళ్ళలో ఉంటుంది. తల్లిదండ్రుల్ని బాగా మెప్పించగలరు, అంటే సాధారణంగా వీళ్ళకి ఏదైనా కొనిచ్చే వాళ్ళు ఎవరు చిన్నప్పుడు తల్లిదండ్రులే. సో వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళని మెప్పించి వీళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చుకోవడంలో వీళ్ళు నేర్పరలు అని చెప్పచ్చు. అలాగే చిన్నప్పుడు వీళ్ళకి ఈ తల్లిదండ్రులు వీళ్ళు బాగా బుద్ధి చేస్తారు, గారాబం చేస్తారు. ముందుగా చిన్నప్పుడు కొంచెం ఏంటంటే పెంకితనం, కొంచెం గారాబం బాగా ఎక్కువగా ఉంటుంటాయి ఈ ఆడపిల్లల్లో బాగాను. తల్లిదండ్రులనే కాదు, తాతలు మామలు ఉన్నా లేకపోతే మేనమామలు ఉన్నా ఎవరైనా సరే వీళ్ళని ఎక్కువగా గారాబం చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ తోటి స్నేహితులతోటి, తోబుట్టిన వాళ్ళతోటి వీళ్ళతోటి కూడా వీళ్ళు ఎక్కువగా అనుబంధాన్ని, ఆప్యాయతని, స్నేహాన్ని బాగా ఎక్కువగా అలవాటు చేసుకుంటారు. ఎక్కువగా పిల్లలతోటి ఆడుకోవడం, వీళ్ళ సమవుజ్జి అంటే వీళ్ళ వయసు వాళ్ళతో ఎక్కువగా కాలక్షేపాన్ని చేయడం, కష్ట సుఖాలు పంచుకోవడం, ఆలోచనలు పంచుకోవడం, మాట్లాడడం, వాళ్ళతో సమయాన్ని గడపడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. అలాగే స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు వీళ్ళు, ఆటపాటల యందు లేకపోతే స్కూల్లోనే జరిగేటటువంటి క్రీడల యందు పోటీల్లో విపరీతంగా రాణిస్తారు. సంగీతపరమైనటువంటి వాటిల్లోనూ, ఆర్ట్స్లోను, కళలలోనూ బాగా ప్రావీణ్యం సంపాదించుకుంటారు. అలాగే వీళ్ళకి వాక్చాతుర్యం బాగుంటుంది, అంటే మాట్లాడడంలో నేర్పరులు, స్పీకర్లు, మంచి స్పీకర్లు అని చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఎవరితోటైనా బాగా మాట్లాడడం, అంటే పెద్దవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు మాట్లాడి మెప్పించగలుగుతారు. అవి మీ అమ్మాయి చాలా తెలివైందండి, బాగా మాట్లాడుతుంది, చాలా తెలివిగా మాట్లాడుతుంది అని అనిపించుకునేలా మాట్లాడతారు. చిన్నప్పుడే వీళ్ళని చూస్తే అర్థమైపోతుంది, వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు తెలివైన వాళ్ళు, మా అమ్మాయికి ఏంటంటే వాళ్ళు తెలివితేటలు ఉన్నాయి, పెద్దగా అదే దాని జీవితం అదే చూసుకుంటుంది అనే భరోసా ఇవ్వగలిగేలాగా వీళ్ళ బిహేవియర్ చిన్నప్పటి నుంచి ఉంటుంది. కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ లెక్చరర్స్ దగ్గర వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోగలిగేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. బిహేవియర్ చాలా బాగుంటుంది, కాలేజీలో కానీ స్కూళ్ళలో కానీ చక్కని బిహేవియర్ చేస్తారు. అలాగే చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వీళ్ళు, చదువు పట్ల బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళకి కూడా ఏంటంటే బుధుడు అధిపతి కాబట్టి మ్యాథమెటిక్స్, సైన్సు, పరిశోధనలు, దానికి రిలేటెడ్గా సోషల్ విషయాలు, ప్రాపంచిక విషయాలు, ఇలాంటివన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కెమిస్ట్రీ అన్న వాటి పట్ల కూడా వీళ్ళకి బాగా, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి పట్ల కూడా బాగా అవగాహన ఉంటుంది. పాడి పంట పరిశ్రమలు వీటికి సంబంధించిన విషయాలు బాగా చదువుకోగలుగుతారు. అగ్రికల్చర్ పిహెచ్డీలు చేయడాలు అలాంటి వాటిలో బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. చదువులో కూడా పిహెచ్డీలు చేసే వాళ్ళు బాగా ఎక్కువగా ఉంటారు. లెక్చరర్స్ గాను, టీచర్స్ గాను వాటిలోనూ బాగా రాణించే వాళ్ళు ఉంటారు. కంప్యూటర్ కోర్సులు చేయడాల్లో కానీ, కంప్యూటర్ టీచింగ్లో కానీ, లేదా కంప్యూటర్ సైన్స్ వాటిల్లో కానీ, కోడింగ్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లో కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడడాల్లో కానీ ఇలాంటి వాటిలో బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. అలాగే ఇతర దేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలగడాలు, పెద్ద పెద్ద కంపెనీల్లో జాబులు తెచ్చుకోగలగడాలు, పరిశోధనా సంస్థలు ఎక్కువగా ఉండగలగడాలు, అలాంటి వాటిలో వీళ్ళు బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, టెక్నాలజీ దీనికి రంగానికి సంబంధించిన వాటిలో వీళ్ళు బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలిగే నేర్పరతనం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది చదువు విషయంలో. అలాగే ఉద్యోగం విషయంలో కూడా అంతే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలగడాలు, కంపెనీ మేనేజ్మెంట్లు చేయగలగడాలు, సిఇఓలుగా ఉండగలగడాలు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇలాంటివి బాగా వస్తాయి. టీమ్ లీడర్లుగా అంటే పెద్ద పెద్ద టీములకి లీడర్లుగా ఉండగలగడాలు, ఇలాంటి వాటిలో బాగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేసే చోటు కూడా ప్రతి వ్యక్తికి సూచనలు, సలహాలు ఇవ్వగలగడాలు, అంటే ఐడియాస్. వీళ్ళకి ఎన్ని ఐడియాస్ వస్తాయంటే రాత్రి పడుకున్నప్పుడు కూడా వీళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. వీళ్ళు వంట చేస్తున్న ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి, స్నానం చేస్తున్న కొత్త కొత్త ఐడియాలు వచ్చేస్తుంటాయి వీళ్ళకి. అంటే ఆలోచనలు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేటటువంటి వ్యక్తులు అని చెప్పచ్చు. అదే ఆలోచన పనిచేస్తారా లేదా పక్కన పెట్టండి, డిఫరెంట్ టాకింగ్ స్కిల్స్ బాగా ఉంటాయి. అంచేత ఐడియాల్లో అద్భుతమైనటువంటి నేర్పర్లు వీళ్ళు. అలాగే వీళ్ళకి వాక్చాతుర్యం బాగుండడం వల్ల ప్రతి వ్యక్తి కూడా వీళ్ళని ఇష్టపడతారు. సాధారణంగా ఏంటంటే
జనాలు ఎవరితో ఎక్కువ ట్రావెల్ చేస్తారు అని మనం అర్థం చేసుకున్నట్లయితే వాడు అందంగా ఉన్నాడా, వాడు హోదా ఉందా, వాడు ఐశ్వర్యవంతుడా అని కాదు, వాడు కులవా మతవా కూడా కాదు, వాడు బాగా మాట్లాడితే వాడిని ఇష్టపడి వాడితో ట్రావెల్ చేస్తారు జనాలు. కావాలంటే మీరు ఎవరితో పరిశీలన చేసి చూసుకోండి. ఎవరితో ఎక్కువ జనాలు కలవడానికి లేదా మాట్లాడడానికి ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారంటే మాటలు బాగున్నవాడు, సరదాగా మాట్లాడేవాడు, చెలౌతిగా మాట్లాడాలి, దాంతోపాటుగా నాలెడ్జ్ ఉండాలి. అదే మీకు అన్నీ అలా మాట్లాడగలిగే వాళ్ళని ఇష్టపడతారు జనాలు. అలాంటి వాళ్ళతో ఎక్కువగా ట్రావెల్ చేస్తారు. సో కొంతమంది చూడండి, ఎక్కడికో వెళ్ళాలి ప్రయాణం ఊరికే బోరింగ్గా ఏం మాట్లాడకుండా కూర్చుని వాడిని తీసుకెళ్ళడం కన్నా దారిలో వెళుతూ 4 ప్రాపంచిక విషయాలు మంచి చెడు సోచి చెప్పేవాడంటే అరే నువ్వు రారా సరదాగా ఉంటుంది అంటే బోర్ కొట్టదు ప్రయాణాల్లో. లేదా వెళ్ళిన చోట ఎంజాయ్గా చేయగలగాలి, బోరింగ్ కూర్చోకుండా. అదే అస్సలు మాట్లాడుకున్నా బాగోదు, లేకపోతే అహంతో మాట్లాడినా కూడా ఇది అసలు పాయింట్. అహంతో మాట్లాడినప్పుడు అహంతో మాట్లాడే వాళ్ళని మాట్లాడతారు తెలుసా, సొంత డప్పు వేసుకుంటాడు. నేను మా ఇంట్లో అలాగా, మా నాన్న అలాగా, మా అమ్మ అలాగా, అంతసేపు సొంత డప్పే. అది కాదు, ప్రపంచక విషయాలు, నాలెడ్జబుల్ విషయాలు, ఐడియాస్, జనరల్ నాలెడ్జ్లు లేదా అలాగే అవన్నీ మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ, ప్రపంచాన్ని కలుపుకోవాలి, మనం నలుగురిని కలుపుకోవాలి. రెండోది అవతలవాడు మంచి స్థాయిలో ఉన్నాడు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడంటే మనం విమర్శించేస్తూ ఉంటాం సాధారణంగా, అయ్యి అమ్మ భలే వచ్చాడు రా అడ్డంగపై. ఎవడన్నా ఒక పొజిషన్కి వెళ్ళాడంటే ఊరికే ఎదగడంటే ఎంతో కష్టం ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు లక్ అనుకోండి, జాతకం అనుకోండి, అవన్నీ వేరే విషయాలు. నేను ఒక ఆస్ట్రాలజర్ని అయినా కూడా అవన్నీ వేరే విషయాలు అని చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. అయినా కూడా వాడంతటా వాడికి ఏదో ఒక స్కిల్, ఏదో ఒక పట్టుదల, ఏదో ఒక శ్రమ లేకుండా వాళ్ళు ఆ పొజిషన్కి అయితే వెళ్ళలేరు. సాధారణంగా అనుకుంటారు బాగా డబ్బున్న వాళ్ళని తెగరోళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ. వాళ్ళు ఎన్ని రకాల జిమ్చిక్కులు చేస్తే, ఎన్ని రకాల వ్యవహారాలు నడిపిన తర్వాత వాళ్ళ పొజిషన్లో నిలబడ్డారు. నిలబడ్డాక వాళ్ళు కొంచెం తెంగరతనంగా కనపడచ్చు, కానీ మనకి అది వేరే విషయం. కానీ ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళని ఎప్పుడు చులకన చేయకూడదు. కాకపోతే అలా వీళ్ళు ఎలాంటి అండి, వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటున్నాను నేను. వాడు ఒక పొజిషన్కి వెళ్ళాడంటే ఒరే వాడు ఏ హార్డ్ వర్క్ చేశాడంటావు, వాడు ఎంత కష్టపడ్డాడంటావు అని వీళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు తప్ప పొజిషన్కి వెళ్ళి మనం విమర్శిస్తూ ఉండాలి, కుళ్ళిపోతుండాలి కాదు. వీళ్ళు మనలో తెలియని జల్సీ ఉంటుంది మనకి, మనకన్నా బాగున్న వాడిని చూస్తే జల్సీ వస్తుంది. ఆ జల్సీతో ఏం చేస్తామంటే వాడిని మనకన్నా గొప్పవాడిని నువ్వు ఒప్పుకో, జల్సీ ఒప్పుకోగలగడం గొప్పదానం అంటున్నాను నేను. ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పవాడిని చూసి, ఇప్పుడు నాకన్నా బాగా ఆస్ట్రాలజీలోనో జాతకాలో బాగా చెప్తున్నాను అనుకోండి, ఫస్ట్ నేను ఏమన్నా తెలుసా, ఆయన భలే చెప్తున్నాడండి, మంచి టాలెంట్ ఉంది ఆయన స్కిల్ అని. ఆయన ఏ కారణం చేత అలా చెప్పగలుగుతున్నాడు, ఏ స్టడీ చేశాడు, ఆయన నాలెడ్జ్ ఏంటి అని నేను దాన్ని స్టడీ చేసి దానికన్నా బెస్ట్గా నేను వీడియో అవుట్పుట్ ఇవ్వగలిగితే అది ఆదర్శం తప్ప బాగా చెప్పిన వాడిని వచ్చి అబే ఆడికి ఏం తెలుసండి, ఆడు అక్కడి నుంచి వచ్చాడండి, ఎక్కడి నుంచి వచ్చాడండి, అంత సంపాదించాడండి, అలా చేశాడండి అంటే అది ఈర్ష్య, కుళ్ళిమోత్తనం అవుతుంది. అది సరైన పోటీతత్వం కాదు. అది అలా ఉంటే దేశం ఎదగదు, మనం ఎదగం. నేను అలాగే భావిస్తాను. ఎప్పుడు నాకన్నా గొప్పవాడిని ఫస్ట్ నేను అప్రిషియేట్ చేస్తాను, వాడి దగ్గర ఖచ్చితంగా నేర్చుకుంటాను. కానీ అక్కడతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాగను. ఎందుకంటే పోటీతత్వం ఎప్పుడు ఉండాలి. వాడికన్నా నేను బెస్ట్ ఎలా ఇవ్వగలను, దానికి నేను ఎన్ని గంటలు కృషి చేయాలి, ఎన్ని పుస్తకాలు చదవాలి, ఎక్కడిది నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలనే విషయంలో ఆలోచిస్తాను తప్ప దండం పెడుతూ కూర్చోవడం కుదరదు. అది ఉండాలి. ఫస్ట్ మనం అవతలవాడిని అప్రిషియేట్ చేయగలిగితేనే అది వస్తుంది. అదే అవతలవాడిని చూసి ఆడిదే ఉంది, ఆడి బాగుందా అని తీసి పాడేసాను అనుకోండి, నేను వాడికన్నా ఎదగాలని ఆలోచించాను కదా. ఫస్ట్ వాడిని గొప్పవాడు అనుకుంటేనే వాడికన్నా మెట్టి ఎక్కడానికి ఆలోచిస్తాను. చూసారా, ఇది అద్భుతమైనటువంటి లక్షణం ఈ రాశి వాళ్ళలో ఉంటుందని చెప్తున్నాను ఉదాహరణగా. అలాగే ఏంటంటే వీళ్ళు ఎదుటి వాళ్ళలో ఉండేటటువంటి మంచిని గ్రహించగలుగుతారు, పోటీ పెంచుకోగలుగుతారు, ఎదగగలుగుతారు, సాధించగలుగుతారు. అంచేత కన్యా రాశిలో ఉండేటటువంటి స్త్రీలు అద్భుతమైనటువంటి టాలెంటెడ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, మల్టీ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవహారంలో కానీ బాగుంటుంది. వీళ్ళకి ఫ్యామిలీ మేనేజ్మెంట్లో అద్భుతంగా అవార్డులు ఇవ్వచ్చు. అత్తమామల్ని లేదా తల్లిదండ్రులని, భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏ సమయంలో కావాలో అన్నీ చక్కబెట్టగలిగి వాళ్ళ స్వార్థానికి కూడా వాళ్ళ టైం కేటాయించుకోగలిగే వ్యక్తులు అని చెప్పచ్చు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే సాక్రిఫైస్, త్యాగం,
వాళ్ళ జీవితం వాళ్ళ ఆరోగ్యం వదిలేసి ఎంతసేపు పిల్లల గురించి భర్త గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు అలా కాదు, వాళ్ళని చూస్తూ తనని తాను బాగా చూసుకోగలుగుతారని చెప్పచ్చు. వీళ్ళకి స్వార్థం ఉంటుంది, సెల్ఫిష్లు అని చెప్పచ్చు. ఖచ్చితంగా నేను బాగుండాలి, ఫస్ట్ వీళ్ళు బాగుండాలని కోరుకుని తర్వాత పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అలాగే వీళ్ళు ఆనందంగా ఉంటూ పక్క వాళ్ళు ఆనందంగా ఉండాలనుకుంటారు. వాళ్ళ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగా ప్రాధాన్యత ఇస్తారు. తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. అవసరమైతే తల్లిదండ్రులు ఇంటికి పెట్టుకుని పోషించగలగడం కానీ, లేదా ఏ అన్నదమ్ములు చూడటం లేదు, అన్నదమ్ములు లేరనుకోండి, తల్లిదండ్రులు వీళ్ళే దగ్గర పెట్టుకుని చక్కగా ఆలన పాలన చూడగలిగి భర్తను కూడా ఒప్పించుకుని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగేటటువంటి స్కిల్స్ బాగా ఉంటాయి. అంతేకాదు అత్తమామలు కూడా తల్లిదండ్రులతో సమానంగా చూడగలిగేటటువంటి ఆలోచనలు. కొంతమంది అలా ఉండరు, అత్తమామలేమో శత్రువులాగా తల్లిదండ్రులేమో దేవతలాగా చూస్తుంటారు. చాలా పెద్ద పొరపాటు అది. అయితే అత్తమామలు కూడా అలాగే ఉండాలి. అత్తమామలు కూడా మన ఇంటికి వచ్చినటువంటి, నిజంగా చెప్పాలంటే నీకు కూతురు ఎక్కువ కోడలు ఎక్కువ అంటే నిజంగా విజ్ఞుడు ఎవడైనా సరే కూతురుని ఎక్కువ అనకూడదు. ఇంచేత కూతురు ఎంతకాలం ఉంటుంది, 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వు పిలిస్తే భర్త ఒప్పుకుంటే అన్ని అనుకూలిస్తే వస్తుంది, వచ్చాక ఇంట్లో పని ఏం చేయదు, ఆ అత్తారింట్లో పని ఇక్కడ పని ఉంటుంది. కానీ కోడలు అలా కాదు. కోడలు 20 ఏళ్ళకి వచ్చింది అంటే మామగారు ఎన్నాళ్ళు బతుకుంటాడు, అన్నాళ్ళు మామగారికి సేవ చేయవలసిన పరిస్థితి. చేసి వాళ్ళు ప్రస్తుతం లేకపోవచ్చు, అది వేరే విషయం, 100లో 10 మంది ఉండొచ్చు. కానీ కోడలిని ఎందుకు మామగారు అంతలా బాగా ఆదరించాలి అంటే కూతురు కన్నా ఎక్కువగాను, కూతురు కన్నా ఎక్కువ సేవ చేయగలిగేది కోడలు మాత్రమే. అది బాగా చూసుకోగలిగితే. అంతేగాని కోడల్ని ఏదో చేసేసి ఏదో మాట్లాడేశారంటే దానికి విరక్తి వచ్చిందనుకో మొహం చూడదు. అంచేత ఎప్పుడు కూడా మామగారులు ఎప్పుడు కోడలకు కొంచెం అడిగి మాట కూడా మంచిది. ఎందుకంటే రేపు పొద్దున చూసేది వాళ్ళే కదా. అంచేత అత్తగారు మామగారు కూడా వాళ్ళను కూడా అలా దైవంగా సమానంగా చూడగలిగే లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాబట్టి అత్తగారు మామగారిని బాగా చూసుకుంటుంది. ఆడబడుచులకు విలువిస్తుంది ఆవిడ. ఆడబడుచులకు విలువడం చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా కుటుంబాలని చూస్తాను విడిపోవడానికి, గొడవలు పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా మీకు? అద్భుతమైనటువంటి ఆడబడుచు. వీళ్ళు ఇంట్లో ఉండరు, ఎప్పుడో వచ్చిపోతారు, వాళ్ళకి సంబంధం ఏంటో అనుకుంటారు వీళ్ళందరూ. అసలు ఎక్కడ పెడతారో తెలుసా కీ వీళ్ళు? వచ్చి వెళ్ళిపోయిన వెంటనే తల్లికి ఫోన్ చేస్తారు, ఏటమ్మా నీ కోడలు అసలు ఇలా తయారైంది ఏంటి, అంతలోకి ఇచ్చేసేటేటి అన్నయ్య, అలా చేసేసేటేటి, అస్సలు మీరందరూ ఇంకా దాని చేతిలో కీలుబొమ్మ అయిపోయారు అంతే అని ఫోన్ పెట్టేస్తుంది అంతే. అది నిజమనుకు నేను వీడియో అయిపోయి ఈవిడ భర్తతో మొదలవుతుంది, ఆవిడిద్దరు మారిపోతారు, వాళ్ళిద్దరు మారిపోయి దాని ప్రభావం ఇతని మీదకి వస్తుంది. మొత్తం అందరూ కలిపి ఈవిడికి యాంటీ అయిపోతారు, మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది. అంటే నేను చెప్పేది ఈవిడ అలా కాదు, ఆడబడుచులు కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసి ఆదరా చూసి ఉన్న రోజులకు జాగ్రత్తగా చక్కబెట్టేసి పంపించేస్తున్నారు, గొడవ లేకుండా. అలాగా వ్యక్తులని మేనేజ్ చేసే స్కిల్స్, కుటుంబాన్ని మేనేజ్ చేసే స్కిల్స్ బాగా ఉంటాయి. అది రావాలి, ఖచ్చితంగా రావాలి. అది లేకే ఆ చిన్న చిన్న విషయాలు అర్థం కాకే అంతే పెద్ద పెద్ద కుటుంబాలు విచ్ఛిన్నాలు అయిపోతుంది తెలుసా మీకు? అవును, ఉన్న 4 రోజులు కొంచెం సర్దుకుని ఉంటే తర్వాత ఏముండదండి. ఇవన్నీ కూడా ఏం చెప్తాను, ఇప్పుడు ఎన్నో విడాకుల కేసులు చూస్తాం. నిజంగా చెప్పాలంటే కోర్టులో ఎక్కువ విడాకుల కేసులు ఉంటాయా, మాలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ విడాకుల కేసులు ఉంటాయంటే మా దగ్గర ఉంటాయి తెలుసా మీకు? ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికన్నా ముందు మా దగ్గరకు వస్తుంది, బాబు గురువుగారు తేడాగా ఉందండి, విడిపోయేలా ఉన్నాము ఏంటి అని అడుగుతుంటారు మాకు ఫోన్ చేసి. వీళ్ళందరికీ నేను కావాలనే అడుగుతుంటాను. సాధారణంగా నేను ఏదో బాంబుల ఆస్ట్రాలజర్లాగా తూతుగా ఏదో కాలక్షేపం చేసేసి అలా చెప్పేసి రకం కాదు. నేను ఫస్ట్ వాళ్ళ మూలాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, సమస్య ఏంటి, ఎందుకు పుట్టింది అని. అప్పుడు వీళ్ళందరూ చెప్పే సమస్య ఏంటంటే, ఎంత పెద్ద పెద్ద గొడవలు వచ్చి విడిపోయే వాళ్ళ విషయంలోనే సరే పెద్ద సమస్య ఎక్కడా కనపడలేదు నాకు. అతి చిన్న చిన్న ఈగోస్, చిన్న చిన్న మాట పట్టింపులు, లేదా మాట తడబాట్లు, మాట వదలడాలు, చిన్న చిన్న అహంకారాలు, ఇవి తప్ప విడిపోవడానికి పెద్ద కారణాలు ఎక్కడా కనపడవు తెలుసా మీకు? నిజంగా చెప్పాలంటే అందరూ ఒకసారి గదిలో కూర్చుని లేదా అందరూ కలిపి ఎక్కడికో పోయి ఓ వారం రోజులు యాత్ర చేసి వచ్చేసారంటే వీళ్ళు అన్నీ పోతాయి, ఇంటికి వచ్చారు లైన్లో పడిపోతారు తెలుసా మీకు? ఇంట్లో ఉండకూడదు ఆ టైంలో. ఆ టైంలో గొడవలు వచ్చేసి విడిపోయేదాకా వెళ్ళిన పరిస్థితిలో అందరూ 10 రోజుల పాటు ఏ తీర్థయాత్ర చేసి కలిసి వెళ్ళిపోలేదు అన్నది. వెళ్ళిపోయి వచ్చేసారంటే ఏముండదు, లైవ్లో వెళ్ళిపోతారు. అంటే ఆ అన్యోన్యత లేకపోవడం వల్ల ఇంట్లో ఉండి పొలాలు వేసుకుంటారు వీళ్ళు. అంచేత ఈ వీళ్ళు అలా కాకుండా ఎక్కడ ఎలా తగ్గాలో, ఎక్కడ ఏమైనా కంట్రోల్ చేయాలో, గొడవ ఎక్కడ వస్తుందో చూసుకుని దాన్ని మేనేజ్ చేసుకోగలిగే లక్షణాలు, ఇతరులకు సలహాలు ఇవ్వగలగాలి.
అన్నదమ్ములకి అక్క చెల్లెలకి సలహాలు ఇవ్వడాలు బాగా ఉంటాయి. ఓకే. వీళ్ళకి నా ఉద్దేశం ప్రకారంగా వీళ్ళకి తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు బాగా ఉంటాయి. ఓకే. అన్నదమ్ముల ప్రేమలు బాగా పొందగలుగుతారు వీళ్ళు. అంటే కొంతమంది చూడండి, ఆడబడుచులకి ఎంత విలువిస్తారంటే ఆడబడుచుకు పెడితే ఐశ్వర్యం కలుగుతుంది అని నమ్ముతారు. అది నిజం కూడా, నమ్మాలి, నమ్మడం ఏం కాదు, నిజం కూడా అది. ఆడబడుచు ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు సుభిక్షం అంచేది. వీళ్ళకి అన్నదమ్ముల వల్ల కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. ఆదర అభిమాన ఆప్యాయతలు ఎక్కువ పొందగలుగుతారు అన్నదమ్ములతోటి. అలాంటి రిలేషన్లు చాలా బాగుంటాయి వీళ్ళకి. ఫ్రెండ్ సర్కిల్లో కూడా వీళ్ళకి విపరీతమైన గౌరవ మర్యాదలు ఉంటాయి. ఫ్రెండ్స్ తోటి స్నేహం బాగా చేయగలుగుతారు. ఎక్కువగా ఫ్రెండ్స్ తోటి కష్టసుఖాలు పంచుకోగలుగుతారు, ఐడియాస్ పంచుకోగలుగుతారు. చాలామంది వీళ్ళకి మనసులో బాధలు చెప్పుకోవడానికి ఫోన్ చేస్తారని చెప్పచ్చు. ఎవరికి ఫోన్ చేస్తాం మనసులో బాధ ఉన్నప్పుడు? అవతల వాడు అర్థం చేసుకుని తిరిగి మనకి మంచి సలహాలు ఇవ్వగలిగితే వీళ్ళు అలాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వగలరు. అందుకనే వీళ్ళు ఎక్కువగా న్యాయవాద వృత్తుల్లో బాగా ఎక్కువగా రాణించగలుగుతారు స్త్రీలు. చార్టెడ్ అకౌంటెంట్స్ గాను, అలాగే రాజీ కుదిర్చేటటువంటి వ్యక్తులుగా కానీ, లేకపోతే జడ్జిలుగా కానీ బాగా రాణించగలుగుతారు. అలాగే ఏదైనా పెద్ద పెద్ద కుటుంబాల్లో వీళ్ళు ఎక్కువగా ఆదర్శవంతంగా ఉండేటటువంటి స్థాయిలో వీళ్ళు ఉండగలుగుతారు. కొంతమంది ఇంట్లో చూడండి పెద్దరికం వహిస్తూ ఉంటారు చూసారు, అలాగా. వీళ్ళకి డబ్బు అంటే పిచ్చి, ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. వీళ్ళు నాకు తెలిసి సంపాదించడానికి ఎక్కువ కష్టపడతారు. ఒకవేళ నిజంగా ఏ ఉద్యోగం చేయలేకపోయినా, ఏం వ్యాపారం చేయలేకపోయినా, ఇంట్లో ఉంటున్నా వీళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళని, వ్యాపారాలు చేసే స్త్రీలను చూసి ఏడుస్తూ ఉంటారు, కుళ్ళిపోతూ ఉంటారని చెప్పచ్చు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కాదు, మనం ఎందుకు చేయలేకపోతున్నామే, నాకు అవకాశం రావటం లేదే, నాకు ఇన్ని ఐడియాలు ఉన్నాయే, ఇంట్లో ఒప్పుకుంటే బాగుండే, అవకాశం వస్తే బాగుండే, నేను చేస్తాను, నేను చేసి చూపిస్తానని మనసులో బాగా ఆవేదన తపన బాగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడడం అంటే చాలా ఇష్టం, ఎదురు వాళ్ళ మీద నిలబడడం కన్నా. అలాగే ఉంటుంది వీళ్ళకి. ప్రేమ విపరీతంగా ఉంటుంది, భర్త మీద ప్రేమ, అన్యోన్యత, ఆప్యాయత. భర్తని ఎక్కువ దూరం చేసుకోవడానికి ఇష్టపడరు. ఫర్ ఎగ్జాంపుల్గా భర్త ఏ ట్రిప్ వెళ్తాడే, ఏ వారం రోజులు ఊళ్ళో ఉండడే అంటే వీళ్ళు ముందే బెంగడేసుకుంటారు అనమాట, వచ్చేదాకా బెంగడేసుకుంటూ ఉంటారు అనమాట. అంచేతేనంటే ఏదో మనకి శ్లోకం ఉన్నట్టుగా ఆమంత్రణోత్సవ విప్రాహ గావో నవతృణోత్సవ భర్తా గమోత్సవ నార్య సోహం కృష్ణ రణోత్సవ అని ఒక శ్లోకం ఉంది, సంస్కృతం నేర్చుకున్నట్టు మాకు చెప్పారు. అంటే ఎవరెవరు ఎలా ఆలోచిస్తారు అంటే ఆడవాళ్ళ గురించి మనకి చాణుక్యులు చెప్పినవి కానీ, పెద్దలు చెప్పినవి కానీ, మాకు సంస్కృతం నేర్చుకునేటప్పుడు మాకు మంచి గురుగారు ఆయన, ఆయన ఎంత అద్భుతమైన విషయాలు చెప్పేవాడంటే, నాకు తెలిసి ఆడవాళ్ళ గురించి పిహెచ్డీ చేశాడు ఆయన. అదైనా మీకు మాకింత నాలెడ్జ్లు రావడానికి కారణం మా గురువులే. అదే జనరల్ గా ఆడవాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరు అంటారు. ఇదే చెప్పాడు ఆయన, అదే చెప్తాను మీకు. ఆయనకి ఆడవాళ్ళ మీద ఎందుకు తెలియదు, విపరీతమైనటువంటి ఒక నాలెడ్జ్. అది ఎలాగ శాస్త్ర ప్రమాణంగా, ఏదో కబుర్లు చెప్పే విషయంలా కాదు, తోచింది చెప్పడం కాదు, ఆడవాళ్ళని డీప్గా శాస్త్రం ప్రకారంగా అనాలిసిస్ చేశాడు ఆయన. విచిత్రం ఏంటంటే మాకు సంస్కృతం నేర్పేటప్పుడు వాటిని కోడింగ్ చేస్తూ సురాగా చెప్పాడు ఆయన. అంచేత ఆ విషయాలు ఎక్కువ అవన్నీ భగవంతుడి దేవాల మనకు అవి స్కిల్స్. ఎంతమంది గురువులు అండి, ఆ గురువులు వాళ్ళ శిష్యరకం చేయడం వల్ల మనకి ఇంత నాలెడ్జ్ లేకపోతే ఉంది. ఆయన చెప్పాడు అనమాట. అంటే ఆమంత్రణోత్సవ విప్రాహ, బ్రాహ్మణ్ని సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను బ్రాహ్మణ్ని, నేను దేనికి లొంగిపోతాను తెలుసా? మీరు పంచపక్ష పురాణంతో భోజనాలకు రండి గురువుగారు, సమస్య లేదు. బ్రాహ్మణ ఎవడైనా సరే, అర్థమైంది మీకు? మా బ్రాహ్మణులో ఉండే గుణం అందుకనే చూడండి, బ్రాహ్మణులకి తిని తక్కువ పాటిసేది ఎక్కువను, ఐటమ్స్ ఎక్కువ కావాలి. అందుకని ఆర్థిక భోజనానికి బ్రాహ్మణులు పిలుస్తారు. 4 రకాల పిండి వంటలు, 4 రకాల పచ్చళ్ళు. అంటే బ్రాహ్మణికి భోజన ప్రియుడు బ్రాహ్మణుడు. అంచేత అందుకనే మిగతా ఎవరికి అన్ని రకాలు ఉండవు, మిగతా వర్ణాల వాళ్ళు అన్ని రకాలు వండుకోరు. మా బ్రాహ్మణులకి 33 రకాలు కావాలి ఆకుల్లో, ఉంటే తప్ప అన్ని తినేస్తామంటే తన రుచి చూసేసరికి నిండిపోతుంది కడుపు. అంటే బ్రాహ్మణికి భోజన ప్రియుడు. బ్రాహ్మణ భోజనాన్ని పిలిస్తే పళ్ళలో మానుకుని సంకలు గుద్దుకుంటూ వస్తాడు. అలాగే గావో నవతృణోత్సవ అంటే గోవులు, ఆవులు, గేదెలు అవి ఉన్నాయనుకోండి, అవి లేత పచ్చగడ్డి బాగా ఇష్టపడతాయట తినడానికి. అవి వేసామంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి అవి, ఎండుగడ్డి కన్నా పెడతామని. అలాగే భర్తా గమోత్సవ నార్య, ఆడది స్త్రీ దేనికి ఉపలాడపడుతుంది, అట్రాక్ట్ అవుతుంది అంటే భర్తా గమోత్సవ. దాన్ని ఎలా చెప్పారు దశమ్మ గురువు గారు? పెళ్లిగా అయితే కనుక మొగుడు రావడానికి, పెళ్ళి అయితే భర్త ఇంటికి రావడానికి ఆఫీస్ నుంచి. అలాగా ఈ కన్యారాశి స్త్రీలు అలాంటి వాళ్ళు అనమాట. అంటే భర్తని వదులుకోలేక ఎప్పుడు వస్తాడా వీడింటికి,
తొందరగా వస్తే బాగుండు అని ఎదురు చూసగలిగే లక్షణాలు. కొంతమంది అలా కాదు, ఇది పోతే బాగుండరా బాబు అన్నట్టుగా కొంతమంది ఉంటారు. అర్థమైందా? ఆ రిలేషన్ వేరేది, అది ప్రేమ ఉంటే వస్తుంది, అది వాడితో బాండింగ్ ఉంటే వస్తుంది. అంతేగాని ఏదో అవసరానికి మొగుడును ఇంకో దానికి ఏదో మంచానికి మొగుడు అంటే ఉపయోగం లేదు. అలా కాకుండా వీళ్ళు వాళ్ళతో బాండింగ్ బాగుంటుంది, దానివల్ల భర్తని దూరం చేసుకోలేరు. వాళ్ళు ఎలా ఉంటారు గురుగారు? వీళ్ళ జీవిత భాగస్వాములు. వీళ్ళ జీవిత భాగస్వాముల విషయంలో ఏంటంటే కనుక దీనికి జాతకం చాలా ముఖ్యం. ఇది జీవిత భాగస్వామికి కెరీర్ విషయంలోను జాబ్ విషయంలో కానీ వీళ్ళకి ప్రధానంగా కన్యా లగ్నం కదా, లగ్నాత్తు వీళ్ళకి సప్తమాధిపతి. లగ్నాన్ని చూస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, మంచి గ్రహాలు ఉన్నాయనుకోండి, మంచి గ్రహాలు పడ్డాయనుకోండి, చాలా బ్రహ్మాండమైనటువంటి భర్తలు రావడం, ఐశ్వర్యవంతులు రావడం. ముఖ్యంగా వీళ్ళు సాధారణంగా వివాహం చేసుకునేటప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ డబ్బుకి ఇస్తారు. కొంచెం లక్షణాలు ఉంటాయి, ఏ అనుమానం ఏం లేదు. బాగా సంపాదించేవాడిని, ఐశ్వర్యవంతుణ్ణి, అందగాడిని జాగ్రత్తగా ఎంచుకుంటారు వీళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుని. కాబట్టి ఎక్కువ వీళ్ళకి ప్రిఫరెన్స్ జాబ్ ఏంటి చూస్తారు, బాగా పొజిషన్ ఉందా లేదా చూసే పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. అండ్ ప్రేమ విషయాలు వేరు, మళ్ళీ ప్రేమించిన వాళ్ళు వేరు. మామూలు పెద్దలు గుర్తొచ్చిన విషయంలో వీళ్ళు చూసుకునేటప్పుడు బాగా డబ్బు ఐశ్వర్యవంతులకి భర్తగా వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. భర్తతో రిలేషన్ని ఈవిడ మార్చుకోగలుగుతుంది. అంటే భర్త ఎలా ఉన్నా, ఓ తాగుబోతువాడైనా తిరిగిపోతువాడైనా, లేదా వాడి బిహేవియర్ వేరేగా ఉన్నా, వాడి మెంటాలిటీ వేరేగా ఉన్నా, వాడిని సైకలాజికల్గా మార్చగలిగేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. స్లోగా మారుస్తారు వీళ్ళు, స్లో పాయిజన్గా ఎక్కిస్తారు వాళ్ళకి బ్రెయిన్లో మంచి ఆలోచనల్ని, మంచి లక్షణాలని, కుటుంబ వ్యవహారాలని అర్థమయ్యేలా చేయగలిగేటటువంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాబట్టి భర్తలు మంచి వాళ్ళు అవుతారు, లేదా భర్త చెడ్డవాడు వచ్చినా మంచిగా మార్చుకోగలిగే లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. కాబట్టి ఐశ్వర్యవంతుడు, బాగా అందంగా ఉండేటటువంటి వాడు, సమర్థుడు, తెలివైన వాడు వీళ్ళకి భర్తగా మాత్రం వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. కర్మ కొద్దీ తెలివి తక్కువ వాడే వచ్చాడా అయిపోయాడు వాడి జీవితం. ఎందుకంటే వీళ్ళకున్న తెలివితేటలకి వాళ్ళని ఎలాగైనా సరే కింద పెట్టగలిగే పరిస్థితి వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. అంత ఈజీగా వీళ్ళకన్నా తెలివైన వాళ్ళు అయితేనే వీళ్ళకి ముందర ట్రావెల్ చేయగలరు వ్యవహార విషయాల్లో. కాకపోతే జాతకంలో కనుక కుజదోషాలు ఉన్నా, సమసప్తక దృష్టి బాగోలేకపోయినా మాత్రం వీళ్ళ జీవితంలో పెద్ద సమస్య భర్తే. అంటే సాధారణంగా ఎలా ఉంటారంటే, ఒక బాగా తెలివైన వాళ్ళు, మంచి టాలెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు తనకన్నా కింద స్థాయిలో స్కిల్స్ ఉన్న వాళ్ళని భర్తగా యాక్సెప్ట్ చేయలేరు. అంతే కదా, భర్త తత్వమాట తెంగరోడు అనుకోండి, ఈ తెంగరోడు నాకు ఎక్కడ దొరికారు రా బాబు, వీటితో చావలేకపోతున్నాను. వీళ్ళకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వాడు చేసే పనులు వీళ్ళకి నచ్చవు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకి నచ్చవు. తప్పుడు పెట్టుబడి పెట్టాలి, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, రకరకాల పాడు చేస్తూ ఉండడాలు, జీవితాన్ని అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, వీళ్ళు బయటికి వెళ్ళాక వీళ్ళు చేయలేక భర్త తెంగరపాలు చేస్తూ ఉంటే వీళ్ళు తట్టుకోలేక ఉక్రోషం వచ్చేసి విరక్తి వచ్చేస్తుంటుంది. ఆ సమస్య జాతకంలో ఉండేటటువంటి సమసప్తక దృష్టి వల్ల పడుతూ ఉంటుంది వీళ్ళకి. అందుకనే కెరీర్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ కంపల్సరీగా జాతకం చూపించుకోవాలి. వీళ్ళకి వెళ్ళైనా అలా ప్రాబ్లమ్స్ వచ్చినా జాతకంలో లగ్నబలం ఎలా ఉంది, ఏ దశలో నడుస్తుంది చూపించుకుని మాలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మేము జాతకం చెప్తాం. ఏదైనా దోషాలని పరిహారాలు చేస్తూ ఉంటాం. లేదా ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా జాగ్రత్తగా క్లారిఫికేషన్ చేసుకుని దానికి ఏదో పరిహారాలు అంటే చేసుకుని ఎదురు వెళ్తూ ఉంటే, అలాంటి జీవితంలో భర్తల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మ్యారిటల్ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ ప్రాబ్లమ్స్ రావు. లేదనుకోండి వీళ్ళు ఎక్కువ స్ట్రగుల్స్, మానసిక క్షోభ అనుభవించేదంతా ఈ రెండు కారణాల చేత. ఎందుచేత వీళ్ళు ఎన్నో ఊహించుకుంటారు చిన్నప్పటి నుంచి, మంచి భర్త రావాలని, మంచి స్థాయిలో ఉండాలని, మంచి పొజిషన్ అనుభవించాలని ఒక కాల్కులేటర్ ప్రకారంగా వెళ్తారు వీళ్ళు, ఒక లెక్కల ప్రకారంగా, అంచనా ప్రకారంగా. అది వీళ్ళ జీవితంలో వీళ్ళు రాలేదా, వీళ్ళు ప్రశాంతంగా బతకలేరు. అసంతృప్తి, ఏదో తెలియనటువంటి విరక్తి, ఒక తెలియనటువంటి ఉత్సాహం లేకపోవడం, ఇవన్నీ వీళ్ళకి వచ్చేసి జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది అన్నమాట వీళ్ళకి. అంచేత వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ భర్త. కాబట్టి మంచి భర్త అయితే ఎంచుకుంటారు వీళ్ళు. ఆ కారణంగా రాజీ పడలేరు భర్త విషయంలో అని చెప్పచ్చు. అలాగే పిల్లల విషయం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. పిల్లలను కూడా ఎక్కువగా, పురుషులను ఎక్కువగా కన్నాన్ని కోరుకుంటారు వీళ్ళు, బాగా ఎక్కువ ఇష్టపడతారని చెప్పచ్చు. అలా అమ్మాయిలు లెక్క లేకుండా, కానీ ఫస్ట్ అబ్బాయి పుట్టేసాడు అనుకోండి కొంచెం ప్రశాంతం ఉంటుంది వీళ్ళకి. తర్వాత అమ్మాయిలు ఎంతమంది పుట్టినా పర్లేదు వీళ్ళకి. అలాగా అబ్బాయిలు పుట్టడానికి, వంశోద్ధారకుడిని కనివ్వడానికి, ఇలాంటి వాటి పట్ల బాగా ఆసక్తి బాగా ఉంటుంది. పిల్లలు బాగా పెంచుతారు. ఎంత బాగా పెంచుతారంటే వాళ్ళకి స్విమ్మింగ్, స్కేటింగ్, చెస్, రకరకాల ఛాంపియన్స్, రకరకాల పోటీల్లో పాల్గొనడాలు అన్ని విద్యలో చేయాలి మా పిల్లలకి అనేటటువంటి బాధ్యతలు తీసుకుని పిల్లల కోసం బాగా కృషి చేసి, వాళ్ళ ఎగ్జామినేషన్స్లో బాగా వాళ్ళకి సపోర్ట్ చేసి, మంచి మార్కులు వచ్చేలా చేయగలిగి బాగా అండగా దండగా ఉంటారని చెప్పచ్చు పిల్లలకి వీళ్ళు బాగా. కాబట్టి
కన్యారాశి తల్లులు కూడా, అంటే కన్యారాశి వారు మీకు తల్లి అయితే కూడా పిల్లలు అదృష్టవంతులు చెప్పచ్చు. ఆ రకంగా బాగుంటుంది వీళ్ళతో బాండింగ్. ఇంకా ప్రధానంగా వీళ్ళ జీవితంలో వ్యాపార విషయం దగ్గరికి వచ్చేసరికి అసలు వీళ్ళ రాశికి అధిపతే బుధుడు. బుధుడే వ్యాపారకారకుడు కాబట్టి ఇంకా చెప్పనక్కర్లేదు అసలు అని చెప్పచ్చు. మిగతా రాశులన్నీ కూడా ఇంకా ఏదైనా ఒక వ్యాపారం చేయడానికి ఏమైనా డౌట్స్ ఉంటాయేమో వాళ్ళకేమో, కానీ వీళ్ళకి ఆ డౌట్స్ ఏమి ఉండవు. న్యాచురల్గానే వీళ్ళు వ్యాపారం పిచ్చోళ్ళని చెప్పచ్చు. ఇంకా అద్భుతమైనటువంటి తెలివితేటలు వ్యాపారం విషయంలో. వీళ్ళు వ్యాపారం చేయడానికి పుట్టినట్టు ఉంటారు, అర్థమైందా మీకు? అలా వ్యాపారం చేయగలుగుతారు వీళ్ళు. మల్టిపుల్ టాలెంట్ స్కిల్స్ వీళ్ళకు ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా బుధుడు అధిపతి కాబట్టి బుధుడు బుద్ధికి కారకుడు, మాటకి కారకుడు, అర్థమైంది మీకు? దానికి రిలేటెడ్గా ఉండే వ్యాపారాలు ఏమనుకోండి అన్నీ నేను ఇందాక చెప్పినట్టుగా లాయర్లో ఒక ఎగ్జాంపుల్గానే చెప్పాను. కానీ ఒక మోటివేటెడ్ స్పీకర్లుగా కానీ, లేకపోతే స్పీకర్లు కానీ, రాజకీయవేత్తలుగా కానీ, వక్తలుగా కానీ, టీచర్స్గా కానీ, లెక్చరర్స్గా కానీ, ఇలాంటి విషయాల్లో ఎక్కువగా ప్రావీణ్యం సంపాదించుకోగలుగుతారు. అయితే ఎవరైనా హౌస్ వైఫ్స్గా ఉండిపోయారు అనుకోండి గురుగారు, వాళ్ళ కెరీర్ ఆగిపోయి, సో ఇప్పుడు వాళ్ళు కొత్తగా మొదలు పెట్టచ్చు అంటారు. అద్భుతంగా మొదలు పెట్టచ్చు, వ్యాపారాలన్నీ కూడా వాళ్ళు చేయగలరు, అద్భుతంగా మొదలు పెట్టచ్చు. అంతెందుకు, ఏమీ లేదు, కనీసం ఇంట్లో టీచింగ్ అంటే ఆన్లైన్ లో ట్యూషన్ చేస్తున్నారు కదా, అసలు ట్యూషన్స్ పెట్టచ్చు, ట్యూషన్స్ చెప్పచ్చు. చదువు రాదు, ఆఖరికి యూట్యూబ్ లాంటివి పెట్టుకుని శుభ్రంగా వాళ్ళకి తెలిసిన కథలు చెప్పినా, స్టోరీలు చెప్పినా, ఏమి చెప్పినా బ్రహ్మాండంగా వీళ్ళు సక్సెస్ అయిపోతారు. వంటలు వండి చూపించినా కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మాట్లాడతారు, మాట తీరు ఏం కాదండి, ప్రపంచానికి కావాల్సిన మాటే. సోది బాగా మాట్లాడగలగడం వస్తే వాడు ఏం చెప్పాడు, వీడికి వినడానికి అందంగా ఉండాలి, అంతే. దాంట్లో కొంచెం అర్థం ఉండాలి. అలానే మరీ పిచ్చి పిచ్చిగా బాగితే వినడానికి జనాలు రెడీగా లేరు పూర్వకాలం రోజుల్లాగా. నాలెడ్జ్తో కూడుకుని మాట అందంగా ఉంటే వాళ్ళు మాట్లాడేది వినడానికి జనం రెడీగా ఉంటారు. వీళ్ళకి ఎలాగో చాలా ఐడియాస్ ఉంటాయి అన్నారు కనుక ఐడియాస్ షేర్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అంతెందుకండి, కన్యా రాశి స్త్రీలకి ఏ చదువు అవ్వలేదు, ఏమీ రాలేదు, ఏమీ లేవు, ఆఖరికి ఈ రోజుల్లో యూట్యూబ్లోనూ ఇంకోటి పెట్టుకుని ఏమి అక్కర్లేదండి. అంటే ఒకరికి ఇలాగే ఐడియా ఇచ్చాను, అది వర్కౌట్ అయింది కాబట్టి చెప్తానండి. ఇలాగే ఒక ఆవిడ వచ్చిందండి, పాపం ఆవిడ పరిస్థితి ఏంటంటే భర్త ఏమో కాలం చేశాడు పాపం, దురదృష్టవశాత్తు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఆవిడకి. తండ్రి ఏమో చనిపోయాడు, ఆ తల్లిగారేమో ఏదో మిషన్ కుట్టుకుంటూ పోషిస్తుంది వీళ్ళని. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి, అత్తమామలు కూడా ఏమి పెద్దగా డబ్బున్న వాళ్ళు ఎవరు కాదు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు పోషించాలి ఈవిడ. చదువు లేదు, ఫస్ట్ ఉద్యోగం చేద్దామంటే పని చేసుకోవడానికి ఓపిక లేదు. ఇప్పుడు ఎలా బతకాలి గురువు గారు, ఏంటి నా పరిస్థితి అని వచ్చిందో కాబట్టి ఆవిడకి మనం ఏదో మొత్తం మీద కొంచెం పరిహారాలు అవి చెప్పి జాతకం చూసి మంచి చెడు చెప్పి, లేదు గురుగారు నేను ఏం చేసుకోగలంటే అప్పుడు నేను ఒక ఐడియా ఇచ్చాను. ఏమీ లేదమ్మా ఓ పని చేయి. ఆవిడకి ఏంటంటే పిల్లలు బాగా ఆడించడం ఇష్టం వల్ల ఏం చేసేదంటే, అప్పటికి ఏం చేసేది, నువ్వు ఏం చేస్తుంటావు అమ్మా అంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటి చుట్టుపక్కలట కొంతమంది పిల్లలు ఉంటాయట, ఆ కమ్యూనిటీలో పిల్లలు, వాళ్ళందరినీ కాలక్షేపంగా చూస్తుంది ఇప్పుడు. అర్థమైందా? కొన్ని రోజులు ఏంటంటే హోమ్ టేకర్గా వెళ్ళింది. అది అక్కడ ఏదో మొత్తం ఉండలేక వచ్చేసింది. వచ్చేసి ఏం చేసిందంటే, ఇది ఇప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వని పిల్లలు ఉంటారు చూసారా, 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు 4 ఏళ్ళ లోపు వాళ్ళు ఇంకా స్కూల్లో జాయిన్ చేసుకోరు. ఆ పిల్లలందరినీ కూడా ఈవిడ అట్టే పెట్టుకుని చూసుకుంటూ ఉండడాలు, వాళ్ళు ఆడిస్తూ ఉండడాలు, వాళ్ళకి క్యారెట్లు పెట్టాలి చేస్తూ ఉండేటటువంటి దాన్ని అండి. దాంట్లో పెద్ద డబ్బులు రావట్లేదని చెప్పింది. అయితే ఒక పని చేయమ్మా, నీకు సలహా ఇస్తాను నేను, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని పనికి మాల బొమ్మలన్నీదే, దాన్ని అలా పెట్టి సోది చెప్పు, ఏదో ఒక సోది ఏంటి, దాని వీడియో తీసేయి, దాని తగ్గ పోస్ట్ చేస్తూ ఉండు, రోజుకొకడు అలా పోస్ట్ చేస్తూ ఉండు. ఈ రోజుల్లో పిల్లలు పుడుతూనే ఉంటారు, అవే చూస్తూ ఉంటారు, వాళ్ళకి బోల్డ్ బ్రహ్మాండ రెవెన్యూ వస్తుందమ్మా. దీనికి చదువుని వాళ్ళ పిల్లలు చూడడం వచ్చు, కాకపోతే కథలు చెప్పడం వచ్చు, ఏదో చేయడం వచ్చు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దగ్గర బోల్డ్ బొమ్మలు ఉంటాయి, వీళ్ళందరూ ఆడించిన బొమ్మలు పెడుతున్నారు అనమాట. ఆ బొమ్మలు ఎలాగో ఉంటాయి, కొనక్కలేదు కొత్తగాను. కాబట్టి ఆ బొమ్మలతో పిచ్చి పనులన్నీ చేయించు, ఏ అక్కర్లేదు, నీకు బ్రహ్మాండంగా క్లిక్ అవుతుందండి. బ్రహ్మాండంగా క్లిక్ అయిపోయింది ఆవిడ. ఆ తర్వాత ఏంటంటే ఒక వర్కర్ని పెట్టుకుని ఆ రకరకాల పోయమ్స్ రకరకాలు ఇవన్నీ చెప్తూ ఇప్పుడు ఆవిడ పెద్ద స్కూల్ పెట్టింది. ఇప్పుడు కాకినాడ దగ్గర స్కూల్ పెట్టి ఇప్పుడు చెప్తున్నాను అంటే చదువుతో పని లేదండి. ఆ టైము మంచి సరైన గురువు దొరికి వీళ్ళకి జాతకం చూపించుకుని సరైన పరిహారం చేసుకుని స్టెప్ వేస్తే ఒక ఐడియా, చూసారా ఇది ఐడియా కదా, ఒక ఐడియా వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. అలాగా అమ్మాయి ఏం చేసింది, చక్కగా స్కూల్ పెట్టి
అక్కడ కూడా స్కూల్ కూడా ఇలాగే నర్సరీ దగ్గర నుంచి ఆడించేది స్కూల్ దగ్గర నుంచి ప్రారంభించి ఇప్పుడు 10th క్లాస్ దాకా తీసుకెళ్ళింది దాన్ని. పెద్ద బిల్డింగ్ కట్టింది చగ్గాను. ప్రతిసారి సంవత్సరానికి వార్షికోత్సవాన్ని నన్ను పిలిపించి పిల్లలకి స్పీచ్ ఇమ్మంటుంది. అసలు చెప్తున్నారు మాకు ఆనందం కదా, మనం 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 ఇచ్చే ఐడియా వల్ల వాళ్ళు ఈ స్థాయిలోకి వెళ్ళారంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అలాగా ఆవిడ కన్యారాశి ఇంతకి చెప్పొచ్చింది అది ఇంతకి విషయం. ఆవిడ కన్యారాశి అంటే కన్యారాశి స్త్రీలకి చదువుతో పని లేకపోయినా వాళ్ళ మాట తీరువు ఒక ఐడియా వాళ్ళ జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి ఇలా ఆడవాళ్ళు బిజినెస్ యాక్టివిటీస్ తోటి ఆలోచించగలిగితే వీళ్ళు చాలా బాగా రాణించగలుగుతారు. వీళ్ళు పికిల్స్ బిజినెస్ బాగుంటుంది, అప్పడాల బిజినెస్ బాగుంటుంది, లేకపోతే కనుక కూరగాయలు అమ్మేటటువంటి బిజినెస్లు, కర్రీ పాయింట్లు బాగా రాణిస్తారు. అలాగే ఈ గొలుసులు, నెక్లెస్లు, గోల్డ్ షాపులు, జ్యువెలరీ షాపులు, అలంకారం సామాగ్రి, మేకప్ కిట్లు, మేకప్ సామాన్లు, చీరలు, వీటికి సంబంధించినవి, చేనేతలు, ఇవన్నిటిలోనూ బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాగే ఫోటో గ్యాలరీలు కానీ, పూజా సామాగ్రి స్టోర్స్ కానీ, అలా ఇవన్నీ కూడా బాగా రాణిస్తారు. వీటిలో బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ బాగుంటాయి వీళ్ళకి. అలాగే హోటల్స్ కూడా బాగా రాణిస్తాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బాగా రాణిస్తాయి, టిఫిన్ సెంటర్లు బాగా రాణిస్తాయి. వీళ్ళకి అన్నింటిలో వీళ్ళు బాగా వండగలుగుతారు. ఏవి ఎక్కడ ఏ పాళ్ళు ఎలా వేయగలరు వీళ్ళు బాగా తెలుసు కాబట్టి వంటలు బాగా వండగలుగుతారు. వీటన్నిటిలోనూ కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అలాగే మిషన్ కుట్టుకోవడాలు కానీ, ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ, ఈ మధ్యకాలంలో ప్రధానంగా స్త్రీలకి పెద్ద అద్భుతమైనటువంటి బిజినెస్ ఏమిటంటే కనుక మిషన్లు వచ్చేసి ఆ మిషన్లు పెట్టుకుని చక్కగా ఎంబ్రాయిడరింగ్ చేసుకోవడాలు, ఇలా మార్కెటింగ్లు చేసుకోవడాలు. ఎందుకంటే వీళ్ళు పని చేయడమే కాదు ఆ పనిని మార్కెట్కి తీసుకెళ్ళగలని నేర్పడతారు. అర్థమైంది మీకు? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్డుగా పని చేయడం కాదు. మనం ఎప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టినా ఫ్యాక్టరీ పెట్టినా వాడికి కావాల్సిన మార్కెటింగ్ స్కిల్ ఉంటేనే వాడు పెట్టగలగాలి. మార్కెటింగ్ చేయలేవా నువ్వు పనికిరావు దానికి. అర్థమైందా? వస్తువు తయారు చేయడం ఎంత ముఖ్యమో వస్తువుని ప్రజలకి అందించగలగడం అంత ముఖ్యం. సింపుల్గా చెప్తాను, నేను సినిమా స్టైల్లో చెప్తాను. రాజమౌళి గారు చూడండి, రాజమౌళి గారు సినిమా తీయడానికి ఎంత టాలెంట్ని ఉపయోగిస్తాడో అంత స్కిల్ మార్కెటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. సినిమా తీసి వదిలేయడం గొప్పతనం కాదు, తీసిన సినిమాని పబ్లిక్లో మార్కెట్ ఎలా చేయగలుగుతున్నాం అది చాలా గొప్పతనం. అందరు డైరెక్టర్కి మళ్ళీ ఆ స్కిల్ రాదు, చూసారా? అలాగేంటంటే తయారు చేయడం దాన్ని పబ్లిక్లోకి జనాల్లోకి తీసుకెళ్ళగలగడం చాలా ముఖ్యం. మార్కెటింగ్ ఉంటేనే వీళ్ళు సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళకి వ్యాపారవేత్తలు కాబట్టి వ్యాపార గుణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు అలా మార్కెటింగ్ చేయగలుగుతారు. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు లాంటివి ఈజీగా పెట్టచ్చు. అప్పు చేసారా సరే భయపడకుండా పెట్టుబడి పెట్టగలగచ్చు అని చెప్పడానికి ధైర్యంగా వీళ్ళ గురించి చెప్పచ్చు. మిగతా వాళ్ళ నుంచి వేరు గారి అవసరమైతే అప్పు చేసి మీరు ఏ వ్యాపారం చేసినా మీరు సక్సెస్ అయి తీరుతారు. కాబట్టి ఖచ్చితంగా చేయొచ్చు. అయితే ఇంకా వీళ్ళ జీవితంలో ప్రధానంగా వ్యామోహాలు, ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుకుందాం. అదే మైనస్ పాయింట్లు చెప్పాలి కదా. ఎందుకంటే ఈ రోజుల్లో సాధారణంగా ఒక వయసు వచ్చినటువంటి స్త్రీకి ఇష్టపడకుండా ఉండడం అనేది కుదరదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఇష్టపడ్డాలు ఉంటాయి, అది పరిస్థితులను బట్టి ఉంటాయి. వీళ్ళ జీవితంలో ఇష్టాలు ఎలా ఉంటాయి, ప్రేమ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎలా పుడుతుంది ప్రేమ, వీళ్ళ ప్రేమను ఎలా చూసుకోవాలి, వీళ్ళ కోణం ఏంటి అని ఆలోచించుకున్నట్లయితే కనుక వీళ్ళకి సాధారణంగా వీళ్ళకి ఏంటంటే ఎంత శారీరక కోరికలు ఉన్నా సాధారణంగా వీళ్ళు శారీరక పరమైనటువంటి గుణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళు. కాబట్టి అంత ఈజీగా వీళ్ళు లొంగరం. వీళ్ళు ప్రేమించరా అంటే ప్రేమించకపోవడం కాదు, ప్రేమించిన వ్యక్తితోటి కాలక్షేపం అంటే స్పెండ్ చేస్తారు టైంని. టైం స్పెండ్ చేయడం వేరు, కోరికలు తీర్చుకోవడం వేరు. అర్థమైందా మీకు? మిగతా వాళ్ళు అలా కాదు, కంట్రోల్ చేసుకోలేరు, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేక తిరిగిన వ్యక్తితోటి శారీరకంగా కోరిక కూడా వ్యవహారం చేస్తారు. వీళ్ళు అలా కాకుండా ఎంతవరకు ఉండాలో వాడుతూ అంతవరకునే ఉండి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. తిరుగుతారు, హోటల్స్కి తిరుగుతారు, ఫుడ్లు తింటారు, సరదాగా తిరుగుతారు, ఫోన్లో మాట్లాడతారు, చాటింగ్లు చేస్తారు తప్ప అంతకు దాటి వెళ్ళడానికి సాధారణంగా ప్రయత్నం చేయరు. ఎంతో వాడి మీద నమ్మకం వచ్చేసి ఇంక వీడినే పెళ్లి చేసుకుంటాం మనం అనుమానం ఏమీ లేదు రేపో మాపో అంటే తప్ప వారితో శారీరకంగా కలవడానికి అంత తొందరగా ఇష్టపడరు వీళ్ళు. అలాగా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుని జాగ్రత్తగా ఇచ్చేస్తారు. రెండోది, అసలు డేటింగ్ అనే పదానికి కారణం ఎవరు అని చెప్తే కన్యాశాస్త్రీలు అని చెప్పచ్చు. అసలు డేటింగ్ దేనికోసం చేస్తున్నారు వీళ్ళందరూ? అసలు కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ప్రజల్లోకి అంటే మామూలుగా తెలుసుకోవాలి. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే తెలుసుకోకుండా పెళ్లి చేసుకోకూడదు అని కదా ఆ డేటింగ్ అర్థం. ఆ తర్వాత దాన్ని భూతపదంగా మార్చేశారు. జనరల్గా నాలెడ్జ్ ఏంటంటే ఎదుటి వ్యక్తితో వాడి గుణగణాలు, లక్షణాలు, ఆలోచనలు అవి మనకి సింక్ అవుతాయి లేదో కొన్నాళ్ళు తెలుసుకుని పెళ్లి చేసుకోవడాన్ని డేటింగ్ అనే పెట్టారు దాని పేరు.
అలా డేటింగ్ చేయగలగడానికి కారణం లక్షణమైనటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు. ఓకే. అలాంటి ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. అర్థమైందా మీకు? అంటే పెళ్లి చేసుకున్నావు ఊరికే చేసేసుకుంటా, వాడేంటో ముందర తెలుసుకుని పెళ్లి చేసుకుందాం అనే లక్షణం. కానీ ఆ డేటింగ్ భూత పదంగా వాడుకునే రకంగా కాదు వీళ్ళు. అర్థమైందా మీకు? నిజమైన డేటింగ్ వీళ్ళ కోసం వచ్చిందని చెప్పచ్చు. అలా ఉంటారు. అలాగే వీళ్ళ జీవితంలో కూడా ఖచ్చితంగా వ్యామోహాలు ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో పురుషుల యొక్క వ్యవహారం పట్ల ఏదో ఒక సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా వీళ్ళు ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట పరపురుషులు వీళ్ళు బాగా వేధింపులు చేయడం కానీ శారీరకంగా వాడుకోవడానికి వీళ్ళ వీక్నెస్లు చూసి, కొంతమంది ఏంటంటే స్త్రీలు కావాలని ఏ తప్పు చేయరు, వీళ్ళ వీక్నెస్లు కొన్ని ఉంటాయి, అవి అవతల వాళ్ళు తెలుసుకుని దాంతో వీళ్ళని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఏంటంటే మనసులో తప్పు చేయకూడదన్న భావన ఉన్న వీక్నెస్కి లొంగుతారు వీళ్ళు. ఏదో వీక్నెస్, అది ఏదైతే అనొచ్చు, డబ్బా ఇంకోట ఇంటి పరిస్థితుల రకరకాల కారణాలు ఎన్నెనే లేండి, వీక్నెస్కి లొంగే పరిస్థితి వీళ్ళకి ఉంటుంది. కానీ ఒకవేళ వీళ్ళు కనుక తప్పు చేస్తే చాలా కాలం బాధపడతారు వీళ్ళు, లైఫ్ టైం మర్చిపోరని కూడా చెప్పచ్చు. ఎందుకు ఆ సమయంలో అలాగే ఎందుకు పొరపాటు చేశాను, ఆ తప్పు ఎందుకు చేశాను, భర్తకు తెలియకుండా ఎందుకు ఆ తప్పు చేశాను అని బాధపడేటటువంటి లక్షణాలు మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఒక్కసారి తప్పు చేసిన తర్వాత మళ్ళీ తప్పు చేయడానికి ఇష్టపడరు వీళ్ళు. జీవితంలో పొరపాటు అనేది సాధారణంగా ఏదో ఒక సమయంలో చేయడం అనే దాన్ని మనం తప్పు అనకూడదు. కానీ తప్పు అని తెలిసిన తర్వాత ఓ పరిస్థితి దాటిన తర్వాత కూడా అదే తప్పులు చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని వేరేగా చూస్తాం మనం. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. పరిస్థితులు బాగోక కుదరక ఏదో కారణం చేత తప్ప కావాలని తప్పులు చేయరు వీళ్ళు. చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. కాబట్టి అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను నేను, అంటే పేర్లు అవి చెప్పకూడదు, కానీ కొన్ని పరిస్థితుల కారణాల చేత వాళ్ళ ఒక అమ్మాయి చెప్తాను నేను. అంటే వాళ్ళకి ఏంటంటే అన్నీ బాగున్నాయి, చాలా ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. విచిత్రం ఏంటంటే భర్తతోటి అనేక కారణాల చేత సంసారం లేదు ఆవిడికి. అనేక కారణాల చేత, భర్తకి ఆరోగ్య కారణం చేత సంసారం లేదు. మంచి కుటుంబాలు, భర్త చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే శారీరకంగా కలవడం తప్ప మిగతా విషయంలో ఏ లోటు చేయడు. ఏంటి అన్నీ బాగున్నాయి వాళ్ళకి, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, పేరుంది, తల్లిదండ్రులు గొప్పవాళ్ళే, వీళ్ళు గొప్పవాళ్ళే, భక్తి ఆధ్యాత్మికత ఇంత అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, కాదంటలేదు. భర్త చాలా మంచివాడు. కానీ ఆ కన్యారాశి స్త్రీ ఎంతకాలం తనని తాను కంట్రోల్ చేసుకుని ఎంతకాలం జీవిస్తుంది. ఆ సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో ఏదో ఒక వ్యక్తితోటి ఏదో ఒక తప్పు జరిగిన తర్వాత అమ్మాయి ఇలా జరిగింది గురుగారు, ఈ కారణం చేత జరిగింది, నా లక్షణం ఇది కాదు, నా పరిస్థితి ఇది కాదు, నా భర్త పరిస్థితి ఇది అంటే మనం ఏమంటాం దాన్ని? కానీ ఆవిడ దానికి ప్రాయశ్చిత్తం ఏంటి, దాన్ని తెలిసి నేను ఏ రకంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, వేరే స్త్రీ ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, ఏమక్కర్లేదు, దీనికి ఏ సీక్రెట్ ఏం కాదు. లక్షవత్తి వ్రతం ఏమిటి అంటే అదే. ఎందుకంటే ఒకటి చెప్తాను వింటారా, అంటే కొన్ని విషయాలు పబ్లిక్ డొమైన్లో మాట్లాడే విషయాలు కాదు, కానీ మన ఋషులకి విషయాలు తెలియనివి ఏవి కావు, ఈ రోజు మొదలైనవి ఏవి కాదు ఇవన్నీ. అంచేత ఋషుల కాలం నుంచి కూడా మానసిక దౌర్బల్యాలు అందరి జీవితాల్లో ఉంటాయి. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, మనోదౌర్బల్యం అంటారు దాన్నే. అది ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టే మనకి ప్రధానంగా తారాదేవి వృత్తాంతం దగ్గర నుంచి చూసుకున్నా, తారాదేవి చంద్రుడి వృత్తాంతం దగ్గర నుంచి చూసుకున్నా ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. కాకపోతే అందుకనే మన ఋషులు ఏం చేశారంటే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు కాబట్టి ప్రాయశ్చిత్తాలు చెప్పారు. స్త్రీకి ప్రాయశ్చిత్తాలు చెప్పి ఆ ప్రాయశ్చిత్తం చేసుకోమ్మా. ఆఖరికి మనసులో స్త్రీ భర్తను తిట్టుకున్నా కూడా ప్రాయశ్చిత్తం ఉంది దానికి. అర్థమైందా? అయితే తప్పు చేయకుండా ఉండడం ఈ రోజులో తరం కాదు, కానీ దాని ప్రాయశ్చిత్తం చేసుకోకపోవడం తప్పు అని చెప్పారు. అర్థమైందా? వీళ్ళు అలాంటి వాళ్ళని చెప్తున్నాను నేను. తప్పుని సరిదిద్దుకుంటారు, మార్చుకుంటారు, వీళ్ళు జీవితంలో జాగ్రత్త పడతారు తప్ప దిగజారిపోయి బతకరు అలాంటి విషయాల్లో. కాబట్టి మంచి వ్యక్తులుగా, అంటే వాళ్ళు తప్పుగా ఆలోచించకూడదు వీళ్ళని విషయాల్లో. అలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. యుక్త వయసులో ప్రేమలు, ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోవడాలు, ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోవడం కోసం పెద్దవాళ్ళని ఒప్పించుకోవడాలు బాగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. కారణం ఒకటే, ఎందుకంటే ఎవరిని పడితే వాడిని ఎంచుకోరు కాబట్టి. నా అంచనా ప్రకారంగా అయితే కనుక వీళ్ళు ప్రేమించేటప్పుడే వాడి కులం ఏంటి, మతం ఏంటి, వర్ణం ఏంటి
నాకు తెలిసి అయితే జాతకాలు కూడా తెలిసేసుకుని ఓకే. అన్నీ బాగున్నాయి అమ్మయ్య అని ఎవరికి వెళ్తారేమో అని అనుకోవచ్చు. అదే. అలాంటి లక్షణాలు నెలకొంటాయి. అంత జాగ్రత్త పనులు అనమాట నేను చెప్పేది. జాగ్రత్త పనులు చెప్పడానికి ఉదాహరణ. అవును గురుగారు. అర్థమైందా? అంతేగాని అంతా అయిపోయాక చూసుకోవడం మంచిది కాదు. అంతే. అలాంటి లక్షణాలతో వీళ్ళు ఉండడం వల్ల భర్త మంచివాడు వస్తాడు, మంచివాడితో రిలేషన్ ఉంటుంది, మంచి జీవితం ఉంటుంది. కాకపోతే వీళ్ళ దురదృష్టం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక హెల్త్. అదే అడగబోతున్నా, హెల్త్ ఎలా ఉంటుంది అని. వీక్, ఓకే. కొంచెం తొందరగా వీళ్ళు శారీరక రుగ్మతలు గురవుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి వీళ్ళకి. అంటే చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు కూడా ఎక్కువగా వీళ్ళు పుట్టినప్పుడు కూడా కొంచెం ఎక్కువగా అస్తమాటు ఈ హాస్పిటల్కి తిరుగుతూ ఉండాలి, ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉండడాలు, ఏవో చిన్న చిన్న జబ్బులు వస్తూ ఉండడాలు, కొంచెం రక్తహీనతలు, కొంచెం వీక్నెస్లు బాగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. దానివల్ల కొంచెం బలమైన ఫుడ్లు తింటూ ఉండడాలు. రెండోది విపరీతంగా ఆలోచిస్తారు వీళ్ళు, నిద్రపోతూ కూడా ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆలోచన కంట్రోల్ చేసుకోవాలి వీళ్ళు. అలాగే మెడిటేషన్ బాగా అలవాటు చేసుకోవాలి. ప్రతి వ్యక్తి సమస్యలు నెత్తి మీద వేసుకోకూడదు. అర్థమైందా? కాబట్టి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి వదిలిపెట్టగలగాలి తప్ప అన్ని సమస్యలు ఎత్తి మీద వేసేసి వృద్ధి చేసుకుంటామంటే మనశ్శాంతిగా వీళ్ళు బతకలేరు. కాబట్టి ఆలోచనలు వచ్చినా తగ్గించుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. నమ్మక ద్రోహాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట ఈర్ష్య ద్వేషం విపరీతంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఇదే కారణం. వీళ్ళు వెళ్ళిన చోట నగ్గుతారు, సక్సెస్ని చూస్తారు, ఆకట్టుకుంటారు అందరినీ. అది చూసి పక్క వాళ్ళు ఓర్వలేరు. కాబట్టి ఏదో రకంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. పక్క వాళ్ళు స్నేహితులు అనుకోకండి. వాళ్ళు ఏంటంటే మీ దగ్గర మంచిగా బిహేవ్ చేస్తూ, మీ దగ్గర మంచి విషయాలని తెలుసుకుంటూ వెనకాల మీకు గోతులు తీస్తుంటారు, నిందారోపణలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరితోటి ఓపెన్ అవ్వకండి. పబ్లిక్గా మీ ఇంటి విషయాలు రహస్యాలు చెప్పకండి, మీ సీక్రెట్స్ అసలు చెప్పకండి. రేపొద్దున కొంపలు అంటుకుంటాయి మీకు. కాబట్టి ఎవరిని నమ్మడం మాత్రం మంచిది కాదు. డబ్బుల విషయంలో కానీ వీళ్ళు ఏంటంటే బాగా డబ్బు దాస్తారు. వీళ్ళు డబ్బు విపరీతంగా ఉంటుంది వీళ్ళ దగ్గర. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళకి తెలియకుండా అప్పులు ఇవ్వడాలు, ఇంట్లో తెలియకుండా అప్పులు ఇవ్వడాలు, చేయబుద్ధులు ఇవ్వడాలు, ఇలాంటివి చేయకండి. తిరిగి రావు మీకు. మీరు ఫైనాన్షియల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్షియల్గా అలా తీసుకున్నట్లయితే ఆర్థికంగా దెబ్బతినకుండా ఉంటారు. ఆరోగ్యం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. నమ్మక ద్రోహాలు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమ విషయాల్లోనూ లేదా కొంతమంది శారీరక కోరికల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక మిగతా అన్ని రంగాల్లోనూ బాగుంటుంది. రెండోది ఏంటంటే కుటుంబపరమైనటువంటి ఈ ఏవైతే గొడవల విషయాలు ఉన్నాయో ఆ గొడవల విషయంలో కూడా వీళ్ళకి ఏంటంటే నిందలు మీద పడిపోతుంటాయి. అందరూ తప్పు చేసి ఏం చేస్తారంటే వీళ్ళ మీద నిందలు గింటేస్తుంటారు. అది కొన్నాళ్ళు వీళ్ళు భరించవలసిన పరిస్థితి వల్ల సైకలాజికల్గా డిప్రెషన్కు లోనవడం, కొంతకాలం ఈ నిద్ర మాత్రలు తినడమో లేకపోతే సైకలాజిస్ట్కి వెళ్ళడం, మానసిక దౌర్బల్యాన్ని అనుభవించే పరిస్థితులు కొంతకాలం వీళ్ళు అనుభవిస్తారు. కాబట్టి ఇంట్లో అలాంటి గొడవలు వచ్చినా, అలాంటి పరిస్థితులు వచ్చిన, వాతావరణం వచ్చినా దైవబలం, గ్రహబలం పెంచుకోండి. ఆధ్యాత్మిక చింతనతో ఉండండి. కొంచెం ధైర్యంగా ఉండండి తప్ప కృంగిపోయి మాత్రం విరక్తి ఆలోచనలు తెచ్చుకోండి. ఎందుకంటే కొంతమంది విషయాల్లో చూసింది ఏంటంటే సూసైడ్ దాకా వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఉంటుంటారు మనో దౌర్బల్యం చేత. కాబట్టి అలా కాకుండా రేపు మనది, ఈరోజు మనది కాదు, ఆ సమయంలో భవిష్యత్తు ఉంది, అది బాగుంటుందని ఆలోచించుకున్నట్లయితే అలాంటి సమస్య నుంచి వీళ్ళు బయటపడగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సమస్య నుంచి బయటపడాలి వీళ్ళు. ప్రస్తుతం ఎలా ఉంది గురుగారు ఈ సంవత్సరంలో? ఇలాగా ప్రస్తుతం అయితే కనుక కన్యా రాశి వారికి చాలా బాగుందమ్మా. బాగుందా గురుగారు? పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కొత్త కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు. బ్యూటీ పార్లర్లు కానీ, టెక్నీషియన్స్ రంగంలో కానీ, లేకపోతే ఈ ఆర్ట్స్కి సంబంధించిన విషయంలో కానీ, మేనేజ్మెంట్ల విషయంలో కానీ బాగా రాణిస్తారు వీళ్ళు. కాబట్టి అలాంటి ఎక్కువ నాకు తెలిసి ఇప్పుడు ఈ కొత్తగా ఈ శ్రావణ మాసం దగ్గర నుంచి వ్యాపారాలు ప్రారంభం చేసే స్త్రీలందరూ కూడా బాగా డబ్బు అయితే విపరీతంగా సంపాదిస్తారు. కాబట్టి బాగా చేయొచ్చు. ఎవరైనా గవర్నమెంట్ జాబులు ప్రయత్నం చేస్తున్నా, ప్రైవేట్ జాబులు ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు రాబోయే రోజులు బాగున్నాయి. ఈ మీకు అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది, అది వెళ్ళిపోయాక వీళ్ళకి గ్రహస్థితి బాగుంటుంది. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అయితే యోగ కాలము బాగుంటుంది. చక్కగా ఆలయ దర్శనాలు చేయడం కానీ, లేదా ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ, ఆధ్యాత్మిక చింతన, జాతకాలు చూపించుకుని బాగున్నాయి లేదో చూసుకుని చెక్ చేసుకోవడాలు కానీ చేసుకుని పరిహారాలు చేసుకుంటూ ఉంటే విదేశాల్లో కూడా బాగా యోగిస్తారు వీళ్ళు. విదేశాల్లో కూడా చక్రం తిప్పగలుగుతారు, ఉద్యోగాలు చేయగలుగుతారు, వ్యాపారాలు చేయగలుగుతారు. బాగుంటుంది వీళ్ళ జీవితం. తప్పకుండా గురుగారు. సో ఇప్పుడు అంటే వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి గురుగారు? వీళ్ళకి బుధుడు అధిపతి కాబట్టి ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది, నీల రంగు బాగా కలిసి వస్తుంది, ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి వారం గురుగారు? వారం బుధవారం బాగా కలిసి వస్తుంది, ఆదివారం బాగా కలిసి వస్తుంది. సంఖ్య వీళ్ళకి 9, తర్వాత 5 బాగా కలిసి వస్తాయి వీళ్ళకి.
ఎవరైనా వీసా ప్రయత్నం చేసినా విదేశీ ప్రయత్నాలు చేసినా ఈ సంవత్సరం బాగుంది, వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. సరదాగా విలాసాల కోసం వెళ్ళాలనుకుని ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళొచ్చు స్త్రీలకి. ఈ సంవత్సరం బాగుంది, గోచారం బాగుంది. గురుగారు ఏ దైవ ఆరాధన చేసుకోవాలంటారు? వీళ్ళు ప్రధానంగా ఎక్కువ ఆరాధన చేయవలసినటువంటిది విష్ణుమూర్తిని. విష్ణుమూర్తికి సంబంధించిన అంశ ఎవరైనా సరే కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి అలా ఆరాధన చేయడంతో పాటుగా గణపతిని ఎక్కువగా ఆరాధన చేయడం బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, కార్తికేయుడిని, తర్వాత ప్రధానంగా కాలభైరవ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణ చేసుకోవడం. ఎక్కువ దిష్టి, నరదిష్టి, నరఘోష బాగా ఉన్నాయి కాబట్టి కాలభైరవ స్తోత్రాన్ని ఎక్కువ పారాయణ చేసుకోవడం, దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకోవడం లాంటివి చేసుకోవడం, హనుమాన్ చాలీసా రోజు రాత్రి వింటూ పడుకోవడం, ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, ప్రతి శుక్రవారం లలితా సహస్రం పారాయణ చేయడం, అలాగే ముఖ్యంగా మణిద్వీప వర్ణాన్ని పారాయణ చేయడం, అవన్నీ బాగా వీళ్ళకి బాగా పనిచేస్తాయి. ఇంట్లో చక్కగా ఆడవాళ్ళందరినీ పిలిచి ప్రతి శుక్రవారం మణిద్వీప వర్ణన పారాయణ పెట్టుకోవడం, లలితా సహస్రం, విష్ణు సహస్రం పారాయణ పెట్టుకోవడం లాంటివి చేసుకుని ప్రసాదాలు పంచి పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది వీళ్ళకి. ప్రతి ఆదివారము, ఎందుకంటే ఆరోగ్యం బాగా తేడాగా ఉంది వీళ్ళకి, ప్రస్తుతం బాగోలేదు ఆరోగ్యం, అసలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వీళ్ళు, అనేక రకాల రుగ్మతలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి సూర్యనారాయణమూర్తికి ప్రతి ఆదివారం 11, 12 ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం, 12 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని అన్నం పరవాణం, ఆవు పాలతో చేసిన అన్నం పరవాణం కుంపడి మీద చేయాలి, బొగ్గులతోటి చేసి దాన్ని నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అన్ని విషయాలను బాగా సక్సెస్ అవుతారు. అలాగే సప్త శనివారాల వ్రతం, సంకష్టార చతుర్థి వ్రతం, 16 సోమవారాల వ్రతం, సత్యనావ్రతం లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళ జీవితంలో తప్పకుండా గురుగారు. విన్నారు కదా కన్యారాశి స్త్రీల గురించి సంపూర్ణ జాతకం అయితే మనం ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మనం ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాము అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి, నెక్స్ట్ వీడియోకి ఉపయోగపడుతుంది. ఇంకా మీకు సంబంధించిన గురుగారు చెప్పిన గుణగణాలు ఏవేవి ఉన్నాయి, ఇంకా అంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మేము చూసుకున్నాం, మీ కామెంట్లన్నీ మేము చూస్తున్నాం, మేము చదువుతున్నాం, ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ బాగా ఇచ్చారు ఆ పర్సెంటేజ్ చూసుకుంటే మాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా చేయాలనిపిస్తుంది. అసలు నిజంగా ఆ పాత వీడియోలకు వచ్చిన కామెంట్ల వల్ల వాళ్ళు ఇచ్చిన ఇంత పర్సెంట్ మాకు సక్సెస్ అయిందండి, 100కి 100 అండి, ఎలా అన్నం మూలాన్ని 100కి 1000 ఇచ్చారు చాలా మంది. అదే చెప్తున్నాను, ఆ ఉత్సాహమే లేదు. స్త్రీల కోసం ప్రత్యేకంగా చెయ్యాలి మనం అని చేయడానికి సంకల్పం కాబట్టి కామెంట్లు మాత్రం మర్చిపోద్దు. కామెంట్లు ఖచ్చితంగా చేసి లైక్ ఖచ్చితంగా కొట్టినట్లయితే చక్కగా మా స్వప్న గారు పడిన కష్టానికి నేను కాదు గురుగారు, మీరు చెప్పిన కష్టానికి అది వేరే విషయం అమ్మా, కానీ ఖచ్చితంగా క్రెడిట్ మాత్రం మీదే, లేదు. సో తప్పకుండా షేర్ చేయటం అయితే మర్చిపోకండి. కన్యారాశి స్త్రీలందరికీ కూడా ఈ వీడియో చేరేలాగా షేర్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.